ప్రార్థన చేసుకున్నాం అనుకుని చేసుకోలేకపోతున్నాను. ఏమనిపిస్తుందండి మీ గొంతు వద్ద? దగ్గు వచ్చేసింది, ప్రార్థన చేయలేకపోతున్నా. ఆ యొక్క పిశాచి బయటకు వచ్చేస్తుంది. పొట్టలు కదులుతుంది. నోరు తెరవ, పొట్టలో తలలో వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా, వరుస్తూ యేసుక్రీస్తు నామములో. చూడండి, అది ఒక దయ్యం బయటకు వచ్చేస్తుంది, ఒక కామ పిశాచది. యేసుక్రీస్తు నామములో ఇక గ్యాస్ ప్రాబ్లం కానీ, అజీర్తి కానీ, నడుము నొప్పి కానీ ఉండొద్దు యేసుక్రీస్తు నామములో. ఒకసారి ఇప్పుడు నడిచి చెక్ చేసుకోండి బ్రదర్. మీరు నడుస్తుండగా మీ నడుము చుట్టూనటువంటి సంఖ్యలు, గ్యాస్ ట్రబుల్, అజీర్తి, ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతవరకు అసలు కూర్చొని లేలేను. ఇదివరకు మీరు కూర్చొని లేచేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒకసారి కూర్చొని లేచి చెక్ చేయండి. కూర్చోండి, మళ్ళీ లేవండి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఫ్రీగా ఉందా? ఫ్రీగా ఉంది. ఎన్నాళ్ళ నుంచి నడునొప్పి ఉందండి? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి మీ నడునొప్పి. ఇప్పుడు నడునొప్పి ఉందా? లేదు. పెట్టారు కదా ఇంత ముందు అక్కడ వచ్చి, అప్పుడు వాంతికి అయిపోయింది. అక్కడికి వచ్చి మీరు చేయి పెట్టగానే మీకు ఏమనిపించింది? వాంతి అనిపించిందా? బయటకి అయిపోయి నేను జనాల మధ్యలోకి వచ్చినప్పుడు మీ మీద ఇట్లా చేయి పెట్టగానే మీకు వెంటనే వాంతి అనిపించి బయటికి వెళ్ళి వాంతి చేసుకొని వచ్చేసారు. వావ్, ఇప్పుడు నొప్పి కానీ ఏమీ లేదు. వావ్, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. కంటిలో నీరు కారుతుంది, గ్యాస్ ట్రబుల్, తిన్న అన్నం అరుగుతలేదు, నడువు నొప్పి ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఈ సమస్యలు? అన్నం అరగతలేదు. 18 సంవత్సరాల నుంచి అరగతలేదు. 18 సంవత్సరాల నుంచి అన్నం అరగడం లేదండి? ఏం తిన్నాగా అరగడం లేదు. నెక్స్ట్ గ్యాస్ ట్రబుల్ ఎన్నాళ్ళ నుంచి ఉంది? గ్యాస్ ట్రబుల్ 10 సంవత్సరాల నుంచి వస్తుంది. 10 సంవత్సరాల నుంచి ఉంది. అవునా? దేవుని మిమ్మల్ని స్వస్థపరుస్తా, మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నా. ఆత్మలో చెక్ చేస్తాం. నాకు మీ ఒంట్లో ఒక రెండు దుష్టాత్మలు మీ ఒంట్లో ఉండవు నేను చూస్తున్నాను. ఇవి నైట్ పండుకున్నప్పుడు సడన్ గా నిద్రలు అన్ని కూడా ఈ చెడు కళలు, బూత్ కళలాగా, అన్ని సెక్సువల్ కళలాగా లేడీస్ కళ్ళలోకి వస్తూ ఉంటారు. వచ్చేసి ఏదో శారీరక సంబంధం పెట్టుకున్నట్టు, సెక్స్ లో పాల్గొన్నట్టు, ఇలాంటి చెడు కళలు, బూత్ కళలు ఎవరికి వస్తుంటాయండి? మీకే వస్తుంటాయి. అవునండి, ప్రతిరోజు నైట్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఆత్మలో చెక్ చేస్తాం. నాకు దాదాపు ఒక 15 సంవత్సరాల కంటే ముందు ఆత్మలో చెక్ చేసినప్పుడు ఎవరు చుట్టాలింటికి మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గతంలో వాళ్ళతో గొడవలు జరిగాయి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళ అన్నం లేదు, సంథింగ్ ఏదో మంత్రించినటువంటి పౌడర్, మంది ఏదో మిక్స్ చేసినటువంటి ఫుడ్ మీకు ఇవ్వడం నేను చూస్తున్నాను. 15 సంవత్సరాల క్రితం అంటే ముందు, అది ఆల్మోస్ట్ లైక్ ఆత్మలు నేను చెక్ చేస్తాం. నాకు 2010వ సంవత్సరం నేను చూస్తున్నాను. 2010వ సంవత్సరంలో మీరు వెళ్ళినప్పుడు అది మిక్స్ చేసిన ఫుడ్ మీరు అలాగే తిన్నారు. అప్పటి నుంచి కూడా కడుపులో ఏదో ఇట్లా తిరుగుతున్నట్టు, ఏదో కదులుతున్నట్టు, ఏదో సంచరిస్తున్నట్టు, ఏదో పాకుతున్నట్టు ఎవరు కనిపిస్తుందండి? మీకు ఏమనిపిస్తుందండి? కడుపులో తిప్పుతుంది, తినంగానే తిప్పుతా ఉంటుంది. ఏదో మీకు తెలియకుండా ఏదో ఇట్లా పాకుతున్నాడు మీకు తెలుస్తుంది. అవునా? మీకు పాకుతున్నాడు మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఆత్మలు నేను చెక్ చేసినప్పుడు మీరు ఆత్మలు నేను చెక్ చేస్తాను. నాకు సంథింగ్ ఏదో ఈ కాళ్ళ దగ్గర ఏదో మచ్చలాగా నేను చూస్తున్నాను. అండ్ దురద కూడా, ఇచ్చింగ్, దురద, కాళ్ళలో ఇచ్చింగ్, దురదలాగా నేను చూస్తున్నాను. అప్పుడు తెలియకుండానే మీకు దురద రావడం, గోకోవడం నేను చూస్తాను. మీకు దురద ఉందండి? మంటలు వస్తాయి. అదే మంటలు వచ్చి ఇట్లా గోకుంటా ఉంటారు. అవునా? మంటలు వచ్చి గోకుంటారు. చర్మం కూడా ఎర్రబారిపోతుంది, రెడ్డుగా మారిపోతుంది. అవునా? అదే నేను చూస్తున్నాను. మిమ్మల్ని అప్పటి నుంచి కూడా ఒక దురాత్మ మిమ్మల్ని ఫాలో కావడం నేను చూస్తున్నాను. నెక్స్ట్ ఆత్మలు నేను చెక్ చేస్తాను. నాకు సడన్ గా మిమ్మల్ని చూసినప్పుడు నాకు కిడ్నీ వైపు కూడా, కిడ్నీ వైపు ఒక గొలుసు, ఒక దురాత్మ కిడ్నీకి ఏదో గొలుసు చేయడం నేను చూస్తున్నాను. అందువల్ల అప్పుడప్పుడు కిడ్నీ సైడ్ కూడా ఏదో పోట్లాగా, సంథింగ్ ఏదో ఇట్లా పోట్లాగా, ఏదో ఇట్లా టక 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 అని సపరేట్ పోట్లాగా ఎవరు కనిపిస్తుందండి? మీకు ఏమనిపిస్తుందండి? కిడ్నీ సైడ్ కిడ్నీ పట్టేస్తుంది. ఏదండి? పట్టేస్తుంది. ఈ కిడ్నీ అంతా కూడా టైట్ గా పట్టేసినట్టు, ఏదో లోపల ఉండి ఇట్లా టైట్ గా ఇట్లా పిసికేసినట్టు, పట్టేసినట్టు మీకు అనిపిస్తుంది. అవునా? ఈ లోపల నుంచి ఇట్లా పోటు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. అవునండి? అక్కడే ఒక దురాత్మక ఇట్లా గోలు చేయడం నేను చూస్తున్నాను. నెక్స్ట్ ఆత్మలు నేను చెక్ చేస్తాం. నాకు ఈ అమాస వచ్చిందంటే చాలు భయంగా ఉంటుంది. భయంగా ఉంటుంది. నైట్ టైంలో ఈ అమాస వచ్చినప్పుడు ఏదో దురాత్మ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు గల్ 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 అని గజ్జల సౌండ్, గల్ 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 గజ్జల సౌండ్ వినపడతా ఉంటుంది. నెక్స్ట్ ఏదో ప్లేట్లు కదిలినటువంటి సౌండ్ వస్తుంది. ఎవరికంటే ఆ సౌండ్స్ ఎవరికి వినపడతాయండి మీ ఇంట్లో? మీకు ఏమనిపిస్తాయండి? సౌండ్ వస్తుంది, కరెక్ట్ 2 గంటలకు మెలకు అయిపోతుంది. 2 o'clock మెలకు వస్తుంది. ఆ 2 o'clock అది మిడ్ నైట్ డ్యూటీ చేయడానికి మీ ఇంటికి వచ్చేస్తుంది సైతాను.
అవునండి. ఎస్, నైట్ 2 o'clock కాగానే మీకు నిద్ర మెలకు వచ్చేస్తుంది. ప్రార్థన చేసుకున్నాం అనుకుని చేసుకోలేకపోతున్నాను. చేసుకుందామంటే చేసుకోలేకపోతున్నారు. ఎస్, ప్రార్థన చేసి నోరు తెచ్చేళ్ళకి ఈ గొంతు వద్ద ఏదో ఇట్లా కట్టేసినట్టు. అవునా, ఏమనిపిస్తుందండి మీ గొంతు వద్ద, ఈ నెక్కు వద్ద, మెడ వద్ద? దగ్గు బట్టి ప్రార్థన చేయలేకపోతున్నాను. ఏదండి దగ్గు బట్టి? దగ్గు వచ్చేసింది, ప్రార్థన చేయలేకపోతున్నారు. దగ్గు వచ్చి మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు. అవునా, రైట్. ఇప్పుడు మీలో ఉన్న ఎస్ ఆ యొక్క పిశాచి బయటకు వచ్చేస్తుంది. కొంచెం ముందుకు రండి. రైట్. ఎస్, కళ్ళు మూసుకోండి. పేపర్ ఇచ్చేయండి. షకర్కు జీ రేబెబెబెకే షజూ. యేసుక్రీస్తు నామంలో ఎస్ ఈ బిడ్డ పట్టులోకి వాక్ని గంధకాలని రిలీజ్ చేస్తున్నాను. వాక్ని గంధకాలు యేసుక్రీస్తు నామంలో ఒక దురాత్మ ఉంది, ఇప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. చూడండి, యేసుక్రీస్తు నామంలో నా చేయి పెడుతుండగా ఒంట్లో ఉన్న దురాత్మ లో తెరవా తెరవా వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పొట్టలోకి వాక్ని గంధకాలని రిలీజ్ చేస్తున్నాను. ఒంట్లో ఉన్న దురాత్మ, ఎస్ కామిని దురాత్మ ఒకటి ఉంది. కామిని దురాత్మ లో తెరవా. ఎస్, అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. చూడండి, అది కదులుతుంది, కడుపులో కదులుతుంది. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. గొంతు వరకు చూడండి, అది కదులుతుంది. లోపల గొంతు రూపంలో కదులుతుంది. చూడండి, అది దగ్గు రూపంలో ఫాస్ట్ గా. ఎవరినివో వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నా చేయి పెడుతుండగా ఇక అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఫాస్ట్ గా. ఎస్, ఆ సైతాన్ కదులుతుంది. చూడండి, పొట్టలు కదులుతుంది. లో తెరవో. ఎవరినివో. ఎస్, కడుపులో అగ్ని గంధకాలు సుడిగాలి వలె ఎస్ సంచారం చేస్తున్నాయి. అగ్ని గంధకాలు కడుపులో, పొట్టలో, తలలో సుడిగాలి వలె వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. వరుస్తూ యేసుక్రీస్తు నామంలో వరుస్తూ నోటర్వో. చూడండి, అది ఒక దయ్యం బయటకు వచ్చేస్తుంది. ఒక కామ పిశాచది. యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డ విడిచేసి వెళ్ళిపోతున్నా. నడువు నొప్పి, కాళ్ళ నొప్పి, ఏమైతుందో గ్యాస్ ట్రబుల్, తిన్నది అరకపోవడం మొత్తం విడిచేసి బయటకు వచ్చేస్తుంది. ఈ బిడ్డ ఒంట్లో నుంచి యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే ఏదో సన్నని పాము పిల్ల వలె కదులుతూ బయటకు వచ్చేస్తుంది. సన్నని పాము పిల్ల వలె ఎస్ నోటి ద్వారా అది బయటకు వచ్చేస్తుంది. రైట్. అలాగే ఫాస్ట్ గా ఇంకొక పాము పిల్ల, ఇంకొకటి ఫాస్ట్ గా ఎస్ అలాగే వెళ్ళిపోవాలి. ఇక గ్యాస్ ప్రాబ్లం కానీ, ఎస్ అజీర్తి కానీ, నడుము నొప్పి కానీ ఉండొద్దు. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా ఎస్ గట్టిగా చప్పట్లు కొట్టి, ఎస్ ఉచ్చయించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సే హల్లెలూయా. ఒకసారి ఇప్పుడు నడిచి చెక్ చేసుకోండి బ్రదర్, నడిచి చెక్ చేసుకోండి. మొత్తం సెట్ అయిపోతుంది. ఎస్, మీరు నడుస్తుండగా మీ నడుము చుట్టూనటువంటి సంఖ్యలు, గ్యాస్ ట్రబుల్, అజీర్తి, ఎస్ ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో. ఎస్, ఇంకోసారి ఫాస్ట్ నడవండి. నడుస్తుండగా మీ కడుపులో, మీ యొక్క ఎస్ బాడీలో పరిశుద్ధాత్మ యొక్క వైబ్రేషన్స్ ఎస్ కదులుతున్నాయి. యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు మీకు ఎలా ఉందండి? ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు నడుము నొప్పి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోండి. ఫ్రీ అయింది అంటే ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతవరకు అసలు కూర్చొని లేలేను. ఇదివరకు మీరు కూర్చొని లేచేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒకసారి కూర్చొని లేచి చెక్ చేయండి. కూర్చోండి, మళ్ళీ లేవండి. వా, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఫ్రీగా ఉందా? ఫ్రీగా ఉంది. నడుము నొప్పి మీకు లేదు. ఎన్నాళ్ళ నుంచి నడుము నొప్పి ఉందండి? ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఉంది? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి మీకు నడుము నొప్పి. ఇప్పుడు నడుము నొప్పి ఉందా? లేదు. మీ కడుపులో ఇప్పుడు ఏమనిపిస్తుంది? మీ కడుపులో కడుపు ఫ్రీగా. ఇదివరకు మీ కడుపు ఏదో ఇట్లా సంథింగ్ ఏదో టైట్ గా పట్టేసినట్టు ఉండేదా? బయట బాత్రూమ్ పోయి ముచ్చేసిన, అంత వాంటింగ్ చేసిన. ఇంతకుముందు వాంటింగ్ చేసి వచ్చిన కొంచెం వాంతి చేసుకొని వచ్చారు. ఇప్పుడు మీ కడుపు ఎలా ఉంది? చేయి పెట్టారు కదా ఇంతకుముందు, అక్కడ వచ్చి
అప్పుడు వాంతికి అయిపోయింది. ఎస్ అక్కడికి వచ్చి మీరు చేయి పెట్టగానే మీకు ఏమనిపించింది? వాంతి అనిపించిందా? వాంతి బయటికి అయిపోయి వచ్చిన ఎస్ బయటికి వెళ్ళి వాంతి చేసుకుని అప్పటికే మీకు డెలివరెన్స్ అయిపోయింది. ఎస్ వాంతి చేసుకొని మీరు వచ్చారు. ఇందాక నేను ఎస్ జనాల మధ్యలోకి వచ్చినప్పుడు మీ మీద ఇట్లా చేయి పెట్టాను, పెట్టగానే మీకు వెంటనే వాంతి అనిపించి బయటికి వెళ్ళి వాంతి చేసుకొని వచ్చేసారు. ఇప్పుడు మీకు కడుపు ఫ్రీగా ఉందా? ఫ్రీ అయిపోయింది. వావ్, ఇప్పుడు నొప్పి కానీ ఏమీ లేదు. వావ్, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా గట్టిగా బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి.